Adi, that decision is taken by Chief Minister. We can't interfere in that. We can't interfere. We can't talk on that subject. I am not supposed to speak on that subject. That is between IVR Kestra and Chief Minister. We cannot go in between. Both of them are big heads. Okay? He was there earlier. మీకు తెలీదు గతంలో మీకు తెలుసు నేను ఐవీఆర్ కృష్ణని అపోజ్ చేశాను. వారు క్యాపిటల్ని తీసుకెళ్ళి ఎక్కడ అది దొనకొండలో పెట్టాలని చెప్పి వారు ప్రత్యేకమైనటువంటి స్పెషల్గా లెటర్ రాయడం జరిగింది హోమ్ మినిస్ట్రీకి. ఎందుకంటే అక్కడ వారికి ప్రత్యేకంగా వారికి కొన్ని వందల వేల ఎకరాలు అక్కడ వారు కొనుక్కొని ఉన్నారు గతంలో, మీరు చెప్పాయనాయి. కాబట్టి ఈ క్యాపిటల్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టాలని ఉద్దేశంతో ఆయన ప్రయత్నం చేయడం జరిగింది. దానికి నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావటం, ఇది మన సెంటర్ ఉంటుంది రాష్ట్రం మొత్తానికి కూడా, ఇక్కడ గుంటూరు జిల్లా, అదేవిధంగా వెలగపూడి కానివ్వండి, మందడం కానివ్వండి, తుళ్ళూరు ఈ మండలాలు కూడా అన్నీ కూడా అటు నార్త్ కోస్ట్ ఇటు సౌత్ కోస్ట్లో అందరూ కూడా అటు అనంతపూర్ కానీ అందరూ దగ్గర ఉంటుంది, మధ్యలో ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. త్వరలో పుస్తకం రాస్తా అన్నాడు, రాజధాని బస్సులు కానీ చంద్రబాబు పాలన పుస్తకం రాస్తాడు. రాయనియండి, ఏం ఇబ్బంది ఉండదు, ప్రభుత్వానికి ఇబ్బంది ఉంటుంది. ఆయన పుస్తకం రాస్తే ఎవరికి కావాలి చెప్పండి? చదువుతారు, ఒకసారి చదువుతారు, తీసిపారేస్తారు. ఆయన ఉంటే ఇబ్బంది అని తీసేసిన తర్వాత ఇంకా ప్రభుత్వానికి ఇక అన్ని పుస్తకాలు ఉంటే ఉపయోగం చెప్పండి? ఒకసారి చదువుతారు, రెండుసార్లు చదువుతావు. ఇది రామాయణం మహాభారతమా రోజు చదవడానికి? ఒకసారి చదివి తీసిపారేస్తారు, అర్థమైందా? కాబట్టి దాని గురించి మనం సీరియస్గా ఆలోచించవద్దు దయచేసి. ఏదో కొంతమంది కొన్ని వర్గాల వాళ్ళు ఏదో కొన్ని పార్టీల వాళ్ళు ఆయన ఏదో ఆలోచనలో ఉన్నాడు. ఆయన పార్టీ మారాలని ఉద్దేశం, పార్టీ వేరే పార్టీలో చేరాలని ఉద్దేశం ఏదో ఉన్నట్టుకున్నాడు. వాళ్ళ సపోర్ట్తో ఇవన్నీ చేస్తున్నట్టుకున్నాడు. ఏదైతే సరే మాకు తెలిసినంత వరకు మేము మరి చంద్రబాబు నాయుడు గారి డిసిషన్ కరెక్ట్ అని మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ.